పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, కొన్ని పండుగలు కేవలం ఆనందం కోసం రావు, మనకు ఒక అర్థం చెప్పడానికి వస్తాయి. అలాంటి పండుగలలో సంక్రాంతి చాలా ముఖ్యమైన పండుగ. మన భారతదేశంలో ఈ పండుగకు సాంప్రదాయ అర్థం మాత్రమే కాదు, శాస్త్రీయ అర్థం కూడా ఉన్నది. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంటే సూర్యుడు మనకి కనిపించే స్థానం నెమ్మదిగా మారుతూ ఉంటుంది. పెద్దలు చెప్పినట్టు సంక్రాంతి రోజున సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పుని మనం మకర సంక్రమం అని అంటాము. ఈ రోజు నుంచి సూర్యుడు దక్షిణ దిశలో చేసిన తన ప్రయాణాన్ని ముగించి ఉత్తర దిశలోకి ప్రయాణం మొదలు పెడతాడు. ఈ కాలాన్నే మనం ఉత్తరాయణం అని అంటాము. ఈ మార్పు తర్వాత నెమ్మదిగా రోజులు పెరుగుతూ ఉంటాయి. చలికాలం తగ్గి వెచ్చని రోజులు మొదలవుతాయి. వ్యవసాయానికి ఇది చాలా అనుకూలమైన సమయం. అందుకే అదే సమయంలో పొలాలలో పంట పండుతుంది. రైతులు ఏడాది పొడవున్న ఎండ, వాన, చలి లెక్క చేయకుండా కష్టపడి పనిచేసి పంటను పొలాల నుంచి ముందుగా తమ ఇళ్లకు తీసుకొని వస్తారు. ఆ కష్టానికి గౌరవించి ఈ పండుగను మనం జరుపుకుంటాం. కొత్త పంటతో వంటలు చేస్తాం. ఆహారాన్ని అందరితో పంచుకుంటాం. సూర్యుడు వెలుగు, వేడి లేకుండా పంటలు పండవు, మన జీవితం కూడా సాగదు. అందుకే సూర్యుడికి నమస్కారం చేసి ధన్యవాదాలు చెబుతాం. కనుమ రోజున పశువులను అలంకరిస్తాం. ఎందుకంటే వ్యవసాయంలో వాటి పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ పండుగలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని, అస్సాంలో బిహు అని, మరియు పంజాబ్ లో లోహ్రీ అని వేరు వేరు పేర్లతో జరుపుకుంటారు. పేర్లు వేరైనా జరుపుకునే కారణం మాత్రం ఒక్కటే, ప్రకృతి మార్పు మరియు పంట పండిన ఆనందం. ఈ పండుగ రోజుల్లో బంధువులు అందరూ కలుసుకుంటారు. కుటుంబం మొత్తం ఒక చోట చేరుతుంది. చిన్న చిన్న భేదాభిప్రాయాలను అన్నిటినీ మరిచి కలిసి తింటారు, కలిసి గడుపుతారు. అందుకే సంక్రాంతి కేవలం తినే పండుగ మాత్రమే కాదు, కేవలం ఆనందం పంచుకునే పండుగ మాత్రమే కాదు, ఇది ప్రకృతికి, రైతుకి, సూర్యుడికి కృతజ్ఞత చెప్పుకునే పండుగ. సూర్యుడు దారి మారిన ఈ రోజున మనం కూడా మన జీవితాన్ని మంచి దిశలో మార్చుకోవాలని మనకి గుర్తు చేసే పండుగే సంక్రాంతి. ఈ శుభ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.